ఎటువంటి వ్యాధులు వంధ్యత్వాన్ని కలిగిస్తాయి? ఎటువంటి వ్యాధులు వంధ్యత్వాన్ని కలిగిస్తాయంటే సాధారణంగా టెస్టికల్స్ని డ్యామేజ్ చేసేవి, ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్స్. మనకి గవద బిళ్ళ వస్తాయి, మమ్స్ అంటాం, చెంపవాపు బిళ్ళ అంటారు. ఈ చెంపవాపు బిళ్ళు వచ్చిన కొంతమందికి టెస్టికల్స్ కూడా వాస్తాయి, కొంతమందికి వాచి నిప్పి చేస్తాయి. ఆ రావడం వల్ల ఈ మమ్స్ వల్ల టెస్టికల్స్ వాపరడం వల్ల టెస్టికల్స్లో సెమినిఫెరస్ ట్యూబ్స్ ఏదైతే వీర్య కణాలని ఉత్పత్తి చేయాలో డ్యామేజ్ అయిపోతాయి పర్మనెంట్గా. అలాగే మీజిల్స్ లాంటి జ్వరాలు, వైరల్ ఫీవర్స్ కూడా ముఖ్యంగా వైరల్ ఫీవర్స్ వస్తాయి. కరోనా వచ్చిన వాళ్ళు చాలామంది వచ్చింది. ఇటీవల కాలంలో మనం చూసినట్లు ఎక్కువ మందికి కరోనా వచ్చి ఎవరికైతే కోవిడ్ సోకిందో, ఎవరికైతే కరోనా సోకిందో వాళ్ళకి టెస్టికల్స్ వాచకపోయినప్పటికీ ఆ వైరస్ వల్ల చాలామంది వీరికడా తగ్గిపోయాయి. కొంతమంది జీరో అయిపోయాయి, కంప్లీట్ లేకుండా పోయాయి. కరోనా వచ్చిన వాళ్ళు చాలా, కోవిడ్ వచ్చిన చాలా పిల్లలు పుట్టుకుని పోయారు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఇప్పటికి ఇంకా వీరికణాలు రాలా, వస్తాయి రావు కూడా చెప్పడం. అంటే ఎలా అయితే మీజిల్స్ వ్యాధి వచ్చిన వాళ్ళకి శాశ్వతంగా వీరికణాలు డ్యామేజ్ అయిపోయి పుట్టకుండా ఆర్గానిక్ కాకుండా సున్నితమైన సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్లోనూ అంటే వృష్ణాల్లో ఉన్న కణాలు పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతాయి, ముఖ్యంగా వ్యాధులు. అలాగే చెప్పాక వేరుకోసిలు ఉన్న వాళ్ళకి ఎంతమంది చెప్పుకునే వరకు ఆ వేరుకోసిళ్ళు ఉన్న వాళ్ళకు కూడా దాని కూడా ఇంటికి అవుతుంది. అలాగే టెస్టికులర్ ఇన్ఫెక్షన్, ఆర్కైటిస్ అంటాం. టెస్టికల్స్కి వేరే రకరకాల కారణాల వల్ల టెస్టికల్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల, వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చి టెస్టికల్స్ వాచుతాయి, ఉబ్బుతాయి టెస్టికల్స్. ఆ ఉబ్బిన వాళ్ళకు కూడా పిల్లలు పుట్టకుండా పోతారు. అంతే. ఎందుకని ఎప్పుడైతే గుర్తుంచుకోండి, వైరల్ ఇన్ఫెక్షన్స్లో జాగ్రత్తగా ఉండాలి. ముందు ఎత్తబడి తగ్గ టికెట్ మంది పెరగకుండా చూసుకోవాలి. ఆ జబ్బుల యొక్క ఎఫెక్ట్ బీజాలు పడకుండా చూసుకోవాలి. కొన్ని రోజులు మనం ఎంత జాగ్రత్త, కోవిడ్ ఉంది, మనం ఏం చేయగలుగుతాం? మన చేతిలో ఉందా? ఇప్పుడు మమ్స్ వచ్చినాయి, మమ్స్ రాకుండానే ముందే వ్యాక్సిన్ వేయించుకోవడం, ఎంఎంఆర్ వ్యాక్సిన్ వేయించుకుంటే మమ్స్ రావు. చిన్న విషయాలు మనం తీసుకు ఎంఎంఆర్ వ్యాక్సిన్ చిన్నప్పుడు వేస్తాము. ఆ వ్యాక్సిన్ వేయించుకుంటే మీజిల్స్ వ్యాక్సిన్ ముందు వేయించుకున్నా ఎంఎంఆర్ వ్యాక్సిన్, ఎంఎంఆర్ వేసిన మీజిల్స్, మమ్స్, రూబెల్లా వ్యాక్సిన్ అన్నమాట వేసుకుంటే కంటే సింపుల్, చాలా సింపుల్ విషయాలతో మన నిర్లక్ష్యం వల్ల, పేరెంట్స్ నిర్లక్ష్యం వల్ల మగ పిల్లలు దెబ్బతింటారు. మగ పిల్లలకి ఎంత ఇబ్బంది జరిగేదంతా. జాగ్రత్తగా ఉంటే వైరల్ ఇన్ఫెక్షన్లు, టెస్టికల్స్ వాపులు, ఇన్ఫెక్షన్స్, ఆ ట్రామా బాగా దెబ్బతేలితే కూడా, క్రికెట్ బాల్ తగిలితే కూడా ఆ దెబ్బతేలి వాపులతో కూడా అక్కడ కూడా ట్రామా వాళ్ళు కూడా అయిపోతున్నారు. అలాగే ట్రామా వాళ్ళు కూడా వీరికణాలు పోవాలి, అక్కడ పోయి పిల్లలు పుట్టకుండా పోతారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.